తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఢిల్లీ అనేది పవర్ హబ్ కింద టుడే ఇట్ సెల్ఫ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ హబ్ ఆఫ్. దానికి ఉన్న శక్తులు ఏంటండి, ఆ ప్రాంతానికి ఉన్న శక్తి ఏంటి? సింపుల్ అండి, మనం ఒక చిన్న వాస్తు రహస్యంగా మాట్లాడుకోవాలంటే జనరల్గా రెడ్ ఫోర్ట్, మనం చంద్రుడిని ఎక్కువ ఇచ్చేసే వ్యక్తులం, బట్ వీ కీప్ రెడ్ ఫోర్ట్. ఎందుకంటే రవిని ఉద్దేశించి కన్స్ట్రక్ట్ చేసి విధానాన్ని చేసాం. అంటే రవి రాజ్యానికి కారకుడు కాబట్టి అంతేనా? జ్యోతిష్యంలో చెప్పారు. బట్ భారతదేశానికి చంద్రుడు కదా రాజు. మనం చేసే ప్రతి రిచువల్ కూడా మూన్ కి రిలేటెడ్. అంటే లాస్ట్ 1000 years క్రితం ఏం జరిగి ఉంటుంది? ఫస్ట్ హూ ఎవర్ కాంకర్డ్ ద ఇండియా, దే డిస్ట్రాయిడ్ ద యూనివర్సిటీస్. ఫస్ట్ దే యాక్చువల్లీ రీకన్స్ట్రక్టెడ్ అవర్ ఎంటైర్ శాస్త్రాస్ అండి. అంటే ఇప్పుడు ఈ జ్యోతిష విద్యను మార్చారు, దాని యాక్చువల్ స్క్రిప్చర్స్ని మార్చారు, సీక్రెట్స్ని మార్చారు, అన్నీ మార్చారు. ఇప్పుడు ఈ 1500 years బ్యాక్ ఎవరైతే మనల్ని పాలించారో డైరెక్ట్గా మన రిచువల్స్ని ఏం చేయలేదు. రిచువల్స్ లాగా వదిలేశారు. అంటే వాళ్ళకి చేయలేక వదిలేశారు? లేదు, చేశారు, బట్ దీనివల్ల నష్టం లేదు వాళ్ళకి. మన యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే వీ నెవర్ డూ ఏ వార్ అండి. మనం ఎవరితో యుద్ధం చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బట్ మనం సంపదలతో తొలతూగినటువంటి భారతదేశం. బికాజ్ వీ నో వాట్ టు డూ, అంటే అన్నీ మన దగ్గరికి ఎలా రావాలనేది జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పాను కదండి. మన యొక్క పూర్వీకుల్ని ఎలా ఇందులో ప్రొటెక్ట్ చేయాలి, మన వంశాలను ఎలా నిలబెట్టుకోవాలి, మన తర్వాత ఈ తరాన్ని ఎలాగా యూటిలైజ్ చేయాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైథాగరస్ సిద్ధాంతం భారతదేశంలో పుట్టింది. న్యూమరాలజీ అనేది ఇండియాలో పనిచేయదని ఆ రోజే అతనికి ఇచ్చే ఈజిప్షియన్ సైడ్ పంపించారు. అంటే లాజిక్ చూడండి, అంటే ఏది పనిచేయదు, ఏ ల్యాండ్లో ఏది పనిచేస్తుందో అదే నేర్పించి పంపించేవారు. ఈవెన్ అదర్ రిలీజియన్లో కూడా అంటే ఉన్నాయి, అది అథెంటికేటెడ్గా చెప్పకపోయినా చెప్పలేము. అంటే బిస్లీ చూడండి, 18 years జీసస్ క్రైస్ట్ డిసిపియర్డ్ అంటారు. టిబెట్లో ఉన్నారని కొందరు, భారతదేశంలో వచ్చి కొంత నేర్చుకోవడం. బట్ నాలెడ్జ్ఫుల్గా మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఉన్న యూనివర్సిటీస్ అయితే ఇవే ఇటు సైడే ఉన్నాయి, అంత ఏషియన్ కంట్రీస్లోనే ఉన్నాయి. ఈ ఏషియన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ మళ్ళీ వాళ్ళ ప్రాంతంలో వీళ్ళు ఎలా వాడుకోవాలనేది నేర్పించారు తప్ప మన వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా విశ్వం మీద ఒకే రకమైన పట్టు కోసం ప్రయత్నించే వ్యక్తులు కాదు. ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అకల్ సెన్సెస్లో భాగంగా కొందరు పేర్లు మార్చుకుంటున్నారు, కొందరు మతాలు మార్చుకుంటున్నారు, కొందరు పేర్లలో స్పెల్లింగ్స్ మార్చుకుంటున్నారు. ఈ మతాలు మార్చుకోవటం ద్వారా వాళ్ళ దశ దిశ అన్ని తిరిగిపోయిన సందర్భం 99% ఇది ఉన్నాయండి. అవి 99% అండి. 1% అనేది ఒక వీక్. అంటే వాళ్ళ మతం మారుతున్నారా, విశ్వాసం కూడా మార్చుకుంటున్నారా? మతం మారడం వల్ల, జస్ట్ పేరు కోసం, మతం మారడం వల్ల ఏంటంటే ఎనర్జీ ఫామ్ మారుద్ది. అంటే మనిషికి 9 గ్రహాలు పనిచేస్తాయి. నౌడేస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ 11 planets. 11 planets కోసం నువ్వు శాస్త్రం చెప్పలేదు కాబట్టి 9 ఫాలో అవుతున్నావు. బట్ 11 planets ఈరోజు స్పేస్లో మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మతం మార్చుకుంటే 99.99% మనుషులు ఎదుగుతున్నారు. లైక్ నేను కొందరు సెలబ్రిటీస్ నేను తీసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు, దిలీప్ అనుకుంటా ఆయన పేరు, హీ బిలాంగ్స్ టు ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. అతను బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడే మన కోటి గారి దగ్గర చేశారు. బట్ ఆఫ్టర్ హీ కన్వర్టెడ్ హిజ్ రిలీజియన్ హీ బికమ్ ఏ వరల్డ్ ఫేమస్. మన అనిల్, ఫాదర్ అనిల్ గారు, పాల్ గారు, బ్రదర్ అనిల్ సారీ, మన పాల్ గారు కూడా ఈవెన్ హీజ్ హిందూ, హీ అడాప్టెడ్ బై కిలారు ఆనందపాల్. ఇలా చాలా మంది ఈవెన్ వరల్డ్ లో సెలబ్రిటీస్ ఉన్నారండి. చాలా మంది హిందూలోకి వచ్చి బికమే ఇది. ఇప్పుడు అనునాకి అని చెప్పేసి దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద అకల్ట్లోని అనునాకిని ఫాలో అవుతున్నారు. ఏంటండి వాట్ ఈస్ అనునాకి? అనునాకి మీన్స్ థర్డ్ ఐ అకల్టిజం అండి. థర్డ్ ఐ అకల్టిజం అంటే మనం ఇప్పుడు త్రినేత్రంతో వశీకరణం చేయండి అంటే నక్షత్ర బంధనం అంటాం. మనకి శివుడికి ఉండే ఐ ఉంది కదండి. ఇప్పుడు ఐని ఎలా చూస్తాం మనం? స్ట్రైట్ ఫామ్లో చూస్తాం. మన దాంట్లో నక్షత్రం చూడండి, మేషం, సింహం, ధనుర్రాశులు, ఈ మూడిట్లో కేతు నక్షత్రం ఉంటుంది. ఇట్ ద షేప్ ఆఫ్ పిరమిడ్. ఇప్పుడు పిరమిడ్ అనేది జ్యోతిష్ చక్రంలో
ఎలా ఉంది, పిరమిడ్ షేప్లో ఉంటుంది. అవును. అశ్విని, మక, మూల ఇట్స్ పిరమిడ్. మన నక్షత్రాలన్నీ పిరమిడ్ షేప్ని ఇండికేట్ చేస్తాయి. బట్ ఇది మన పిరమిడ్ మన దాంట్లోది ఫస్ట్ అని చెప్తే మనం నమ్మడానికి రెడీగా మనమే లేము. ఈవెన్ పిరమిడ్ ఆ రోజుల్లో పిరమిడ్ తత్వం ఇక్కడి నుంచి పుట్టిందే. బిట్వీన్ అండి, ఆస్ట్రాలజీలో పుట్టేదే ఎగ్జిస్ట్ అవుద్ది. ఎందుకంటే ఆస్ట్రాలజీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అదర్ డైమెన్షనల్ డోర్. ఇప్పుడు మీ లైఫ్లో మనం ఏదైనా మార్చాలి చేయాలంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ కెప్టెడ్. అంటే ఒక ఎగ్జిస్టింగ్ విశ్వాసమో లేకపోతే సంప్రదాయానికి భిన్నంగా మీరు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ డెస్టినీ ముందర రాసేసి ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది. మధ్యలో మార్చుకోవటం కూడా డెస్టినీలో భాగమేనా? దిలీప్ రెహమాన్గా మారటం, బ్రదర్ అనిల్గా మారటం, కిలార్ ఆనందపాల్ ఆయన ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫాదర్గా ఆయన మరి క్రిస్టియన్ మతారాధకుడిగా మారాడు ఆయన. మీకు అదే అంటున్నాను కదండి, ఎవ్రీ యోగా కెప్టెడ్ ఏ సీక్రెట్ అండి. ఇప్పుడు మతం మార్చుకోవడం వలన ఏం జరిగింది అంటే మీరు విశ్వాసం అంటున్నారు. గ్రహం యొక్క తన ప్రభావాన్ని అతని మీద పూర్తిగా ప్రభావం చూపించే స్థితికి వచ్చిందని అర్థం. ఇక్కడ నుంచి జరిగేది మార్పు. అంటే మీకు ఎలాగా, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక 2 మూవీస్ యాక్ట్ చేయకుండా మీరు సూపర్ స్టార్ అని ఎలా చెప్తారు? మీరు యాక్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, జనం రికగ్నైజ్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ ప్లానెట్ కావాలి. మనం జనాల్లో అవ్వాలని చూస్తున్నాం. ప్లానెట్కి మీరు ఎస్టాబ్లిష్ అయితే ఇట్ విల్ మేక్ యూ ఏ సూపర్ స్టార్. సేమ్ అంటే ఇప్పుడు నేను కొన్ని మిరాకిల్స్ చెప్తాను. క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యే వాళ్ళందరి జాతకాలు చూడడానికి నేను ఆల్మోస్ట్ ఒక 2 years వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళకి ఏంటి ఈ కాంబినేషన్స్ ఎందుకు ఇలా వీళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత ఇంత గట్టిగా బిలీఫ్ ఎలా చేస్తున్నారు. మేబీ కొన్ని సైకలాజికల్గా ఒకటి చెప్పండి. ఫాదర్గా చూస్తే బట్ చాలామంది ఫాదర్స్ గెయినింగ్ మోర్ అండి. అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సోర్స్ ఎందుకు ఫుల్ఫిల్ అవుతుంది, దర్ ఫ్యామిలీస్ ఆర్ వై బికమింగ్ వెల్ అనే దాని మీద రీసెర్చ్ చేశారు. అన్ని రిచువల్స్ చేసి అంతా పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళకి కష్టాలు